హాసిని హాసిని కాఫీ హాసిని. కొంచెం సేపు పడుకుంటానండి. ఇల్లు మారాం కదా, అలసిపోయాను. హాసిని లేచేదా కుదలరే. హాసిని మా ఫ్రెండ్స్ వస్తారు డిన్నర్కి. అమ్ముతో కుదరదు కదా, బయట నుంచి తెచ్చేయండి. బయట నుండి తెస్తే బాగోదు, ఈసారికి ఇలా కానిచ్చే. ముందే చెప్పాలి కదా, ప్లాన్ చేసుకొని ఉండేదాన్ని. చెప్పటం మర్చిపోయానులే. నెక్స్ట్ టైం ఇలా చేయొద్దు. బాయ్. ఏ అమ్ము, ఎక్కడ ఆడుకోవాలో తెలీదా? ఆ రూమ్కి వెళ్ళి ఆడుకోపో. అమ్ము, రూమ్ చూడు ఎలా చేసావో. బయటికి వెళ్ళి గమ్మున కూర్చోపో. నీతో మీ నాన్నతో వేగలేకపోతున్నా. కొంచెం సేపు కూడా ఖాళీగా ఉంచరే. వెళ్తావా లేదా? వస్తున్నా, ఉండు. Ramu, leaving middle of the meeting? Not fair. What do you think of yourself? Enough. I don't want to talk to you now. Chill out, man. We can handle this. అందరికీ తెలుసు ఈ ప్రాజెక్ట్ అంత కాంప్లెక్స్ అండ్ క్రిటికల్ అని. ఇప్పుడు చూడు, అందరూ నన్ను బ్లేమ్ చేస్తున్నారు. అదంతా ఏం లేదు రాము. ఆ రూమ్లో ఉన్న వాళ్ళకి ఎవ్వరికీ ఏమీ తెలీదు, అందుకని అలా మాట్లాడుతున్నారు. ఐఎమ్ ఫెడ్ అప్ నరేన్. ఇన్ని రోజులు పడ్డ కష్టం అంతా వేస్ట్ అయిపోయింది. హౌ కెన్ ఐ ఫేస్ మై టీమ్? అలా ఏం కాదు రాము. నాట్ హ్యాపీ నరేన్. I don't want to discuss further. I have to go. Bye. We'll meet tomorrow, Ramu. Hey you! బాగున్నారా అంకుల్? బాగున్నానండి. ఏం చేశారు ఈ వీకెండ్? ఎక్కడికి వెళ్ళలేదండి, ఖాళీగానే ఉన్నాను. అన్ని ప్రదేశాలు తిరిగిచ్చాము, ఖాళీగానే ఇంటిగా ఉన్నాను. ఏం చూసారు అంకుల్? న్యూయార్కు, నయగారా, నాసా, సీ వరల్డ్, హూస్టన్, ఆస్టిన్, అన్ని ప్రదేశాలు తిరిగిచ్చామండి. ఓ, చాలా చూసారే, నచ్చాయా? నచ్చిందండి, అంతా బాగున్నాయి. ఉదయం లేచి దగ్గర నుంచి టీవీ చూడటం, తినటం, పండుకోవటం, ఇది తప్ప ఏం లేదండి. ఏదైనా ఎవరితోనైనా మాట్లాడదాం అనుకుంటే ఏ ఒక్క మనిషి కనపడండి. మరి ఇండియాలో ఏం చేసేవారు? పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో సర్వే అసిస్టెంట్గా జాబ్ చేస్తూ రిటైర్ అయ్యాను. ఇక్కడికి వచ్చి 6 సంవత్సరాలు అయింది. ఇండియాలో ఇల్లు పొలాలు ఉన్నాయి, అన్ని కౌలుకిచ్చాము. మళ్ళీ ఇండియాకి వెళ్ళలేదా? నాకేమో ఇండియాకి వెళ్ళాలని ఉంది. మా అబ్బాయిని అడిగితే ఏముంది ఇక్కడే ఉందామంటాడు. నా కలవరం అంతా అక్కడే ఉంది. ఇక్కడే బ్రహ్మాండంగా ఉంటుందండి. పుట్టి పెరిగిన ఊరు, ఫ్రెండ్స్, బంధువులు అందరూ ఉంటారు. పండుగలు వచ్చినప్పుడు నలుగురు కలుస్తాము. సాయంత్రం పూట రచ్చబండ దగ్గర కూర్చొని నలుగురు మాట్లాడుకుంటాము. పల్లె వాతావరణం బ్రహ్మాండంగా ఉంటుందండి. అప్యాయతాలు, అనురాగాలు మీకేం తెలుసండి. డబ్బు వస్తుంది కదా. తప్పు ఇక్కడ ఏముందండి ఇంకా.
మళ్ళీ ఇక్కడేం చేస్తున్నావే? నా తల్లివి కదే. ఆశు అరెరెరె.